దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తెలంగాణలో ఎస్ఐఆర్ సార్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చింది. పాత బస్తీలో ఇది చెల్లదు అని చెప్పేసి ఎంఐఎం వాళ్ళు వాళ్ళ వాదనలు అయితే వినిపిస్తున్నారు. సో దీనిపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు అసలు చెల్లదు, వాళ్ళ రీజన్స్ ఏంటి, మరి దీని పట్ల ఇప్పుడు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీని గురించే కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు పాత బస్సులో చెల్లదు అంటున్నారు. అది చెల్లదా, ఎందుకు చెల్లదు, మరి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటి, మరి సెంట్రల్ గవర్నమెంట్ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో చెప్తున్నారంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు మెయిన్ దీని గురించి ఫోకస్ చేసి మాట్లాడటం ఏంటంటే, వాళ్ళు అనేది మా దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు, అది తెలుగులో ఉంది, సో అందుమూలనే తెలుగు ఉంది కాబట్టి మాకు అది అవగాహన ఉండదు, ఇంకా మా దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండవు అని మాట్లాడుతున్నారు. సరే, అంటే ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఇండియాలో ఉన్నారా, అంటే ఓల్డ్ సిటీలో ఉన్నారా అనేది మనకి ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచన వస్తుంది. అంటే అనుమానం ఉండింది, అది ఈ రోజున వాళ్ళే కరెక్ట్ అది అని చెప్పటం జరిగింది. సో ఏంటంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మన ఎవరైనా సరే ఇండియన్స్ ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా, టెర్రరిజం ఏది జరిగినా హైదరాబాద్ లో మూలాలు అనేది మనకు కనపడుతూనే ఉన్నింది. అది ఇప్పుడు వీళ్ళే ఈ రకంగా చెప్తున్నారంటే, ఇప్పటి వరకు ప్రోత్సహించి వాళ్ళకందరికీ ఆధార్ కార్డులు ఇష్యూ చేయటం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి అనేది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఓటర్ కార్డులు అన్ని వీళ్ళ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు ఓట్లన్నీ క్లియర్ గా వాళ్ళు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు, కొంతమంది విదేశీ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో వాళ్ళకందరికి ఆధార్ కార్డులు ఇచ్చేసేయటం ఇవన్నీ జరిగాయి. ఆధార్ కార్డు ఇచ్చి ఓటర్ కార్డు ఇచ్చేసేయటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా క్లియర్ గా మనకు ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటర్ కార్డు ఎవరెవరికి ఉంది, మన దేశం భారతదేశం భద్రత ఎంతవరకు ఉంది అనేది కూడా దీన్ని బట్టే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈ రోజున వాళ్ళు అంటున్నారు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అంటున్నారు. అరే, మనం ఎక్కడున్నాం? తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఏంటి? తెలుగు. మాతృభాష ఏంటి? తెలంగాణలో అందరూ మాట్లాడేది తెలుగు మెయిన్. అంటే మీరు అనొచ్చు నిజాం పరిపాలించాడు, దానికి ముందు కాకతీయులు పరిపాలించారు. కాకతీయులు తెలుగు వాళ్ళే. సో అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగు తెలియాలి. ఇక్కడ మీరు నిజాం వాళ్ళు కాకతీయుల్ని దగ్గర నుంచి రాజ్యం దోచుకున్నారు, కానీ మీరేమి బై బేసిక్ ఇక్కడ కాదు కదా. సో అలాంటప్పుడు మీరు తెలుగు అనేది ఇక్కడ సాంప్రదాయం, తెలుగు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. సో తెలుగు తెలియదు అని అన్నప్పుడు దాన్ని మీ ఉర్దూలో అయితే మీకోసం సపరేట్ గా ప్రింట్ చేయలేరు కదా. సో ఉర్దూ లాంగ్వేజ్ లో ప్రింట్ చేయలేరు. ఇంగ్లీష్ లో అని అనటం అంటే కొన్ని దాన్ని బట్టి ఏంటంటే ఇంగ్లీష్ అనేది అందరికీ తెలియదు. ఇప్పుడు తెలుగు మీరు ఎలా చెప్తున్నారో అదేలాగా ఇంగ్లీష్ అనేది అందరికీ తెలియదు. అందరికీ ఇంగ్లీష్ చదువుకోవాలని రూల్ కూడా లేదు. తెలుగు అనేది అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుగు తెలుస్తుంది. సో అలాంటప్పుడు మీరు దాన్ని చదువుకునే దానికి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఎవరినైనా పెట్టుకొని ఫిల్ చేయొచ్చు కదా. అదొక రీజన్ కాదు కదా. అదొక రీజన్ చెప్పి అది తెలుగులో ఉంది మాకు తెలియదు అని అంటే తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఫిల్ చేయొచ్చు కదా. అది రీజన్ కాదు అసలు. ఇంకా అడ్డగోలుగా మాట్లాడితే మా దగ్గర డాక్యుమెంట్లు లేవు అని అంటున్నారు. సో డాక్యుమెంట్లు లేవు అని అనటం అనేది కరెక్ట్ కాదు. సో డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్న వాళ్ళకే ఈ ప్రక్రియలో పాల్గొంటారు. సో రేపు వాళ్ళకి ఓటు హక్కు అనేది ఉంటది. సో ఇది లేనప్పుడు వాళ్ళకి ఓటు హక్కు ఎలా ఉంటది? వాళ్ళకి సరైన డాక్యుమెంట్ లేని వాళ్ళు భారతీయులు కాదు. సో అది యాక్సెప్ట్ చేయాల్సిందే వాళ్ళు. అంటే మేడం ఎస్కేప్ అవ్వడానికి ఇటువంటి రీజన్స్ చెప్తున్నారా? దీని నుంచి ఈ ప్రక్రియ నుంచి వాళ్ళని వదిలేయడానికి, వాళ్ళ ఈ ప్రక్రియ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇటువంటి రీజన్స్ చెప్పేసి ఇక ఎస్ఐఆర్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఏమన్నా ఇటువంటి కారణాలు చెప్తున్నారా? అంటే మనకి ఇక్కడ అనిపించేది ఏంటి, వాళ్ళ ఎస్కేపిజం కి అంటే వాళ్ళల్లో ఉన్న ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంది చూసారా, అదన్నీ కూడా వాళ్ళు దొంగ ఓట్ బ్యాంక్ అని వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు ఎంఐఎం వాళ్ళు. సో దాని నుంచి వాళ్ళు బయటపడాలి,
అని అనుకొని ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడతారు. ఇప్పుడు అట్లా ఎవరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేరో వాళ్ళ కార్డులన్నీ తీసేసే పరిస్థితే వస్తది. ఓకే. సో వీళ్ళు ఈ రోజున మా దగ్గర లేవు, మేము ఒప్పుకోము, మేము రాజ్యాంగానికి విరుద్ధంగా పాటిస్తాం, మాకసలు అందరూ పాటించేది మేము పాటించాల్సిన అవసరం లేదు హ్మ్. అని అనటం కరెక్ట్ కాదు ఇక్కడ. హ్మ్. సో అందరికీ ఉండే రూలే వాళ్ళకైనా ఉంటది. వాళ్ళేమి అతీతులు కాదు గదా! హ్మ్. సో ఎక్కడి నుంచో ఊడిపడ్డారంటానికి. సో వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్స్ అనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటది. సో ఎవరైతే ఇండియన్ పౌరులుగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి, ముస్లిమ్స్ నేను అదే అంటున్నా. అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని కాదు నేను చెప్పేది. ఓకే. సో ఎవరైనా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఇండియన్సే. సో నేననేది ఏంటంటే ఎవరు అంటే బయట దేశం నుంచి వచ్చి తలదాచుకుంటూ ఇక్కడ ఉన్నారు కదా! వాళ్ళకి ఎవరికైతే అక్రమంగా కార్డులు పుట్టిచ్చారో, వాళ్ళ మూలాన ఎంతమందికి అందరికీ కూడా ఇప్పుడు రేషన్ లబ్ధి పొందుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకొస్తున్నాయి. ఇవన్నీ రావటం ఎంతవరకు కరెక్టు? హ్మ్. అసలు ఎవరు మన ఇండియన్స్? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వీళ్ళందరూ అనుభవిస్తున్నారు గదా! సో ప్రభుత్వం దీని మూలాన దివాలా తీస్తది గదా! సో గవర్నమెంట్‌కి ఇంకొంచెం ఎవరికైనా అవకాశం చదువుకునే అవకాశాలు కల్పిస్తారు. ఇండియన్ పౌరులకి ఇంకొంచెం హెల్ప్ జరుగుతది. సో ఎవరో బయట దేశం నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి సరైన ప్రాపర్ ఇది లేని వాళ్ళనందరిని మనమే పోషించి రేపొద్దున మన మీదే మనం శత్రువుల్ని తయారు జేసుకోవటం కన్నా, సో మన ఇండియన్స్ ఎవరని గుర్తించి దీనిలో కొంచెం ఈ ఇప్పుడు ఈ సర్‌లో ఏదైతే జరుగుతుందో హ్మ్. దీనిలో కొంచెం మనకు తెలుస్తది. ఎవరు ఏంటి అనేది కొంచెం అర్థమవుతది. ఎవరు ఇండియన్స్, ఎవరు బయట నుంచొచ్చారు, ఎవరు ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఇండియాలో చలామణి అవుతున్నారు. ఇవన్నీ కూడా బయటొస్తాయి గదా! ఓకే. మరి దీని ప్రభావం వచ్చే ఎలక్షన్స్‌లో గావచ్చు, లేకుంటే ఎంఐఎం దానిపైన గావచ్చు, ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఆల్రెడీ పశ్చిమ బెంగాల్‌లో కాస్త ఇంపాక్ట్ పడిందని జెప్పేసి తెలిసింది. సో, తెలంగాణలో ఎంతవరకు ఇంపాక్ట్ చూపించొచ్చు? ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అవును. దానిలో కూడా ఇంపాక్ట్ ఉంటది. హ్మ్. ఖచ్చితంగా రేపొద్దున అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, హ్మ్. పార్లమెంటరీ ఎలక్షన్స్ కానివ్వండి, ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఎవరైతే జెన్యూన్ ఇండియన్స్ అయితారో హ్మ్. వాళ్ళైతే ఓటు వేయటానికి అధికారం ఉంది వాళ్ళకి. అవును. సో ఎవరు పడితే వాళ్ళొచ్చి ఇండియన్ గవర్నమెంట్ ఇండియాని డిసైడ్ చేసేదానికి వాళ్ళకి అర్హత లేదు కదా! హ్మ్. సో వాళ్ళకి ఓట్లనేవి తీసేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ఓకే. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలి. సో స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి సహకరించి ఎవరైతే ఇలా ఇల్లీగల్‌గా ఉండేవాళ్ళు ఉన్నారో హ్మ్. వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా! హ్మ్. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.